హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆకాశ ఎయిర్లైన్స్ కంపెనీ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. క్యాబిన్ క్రూ అనమాట. సో ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. బెంగళూరు లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో క్యాబిన్ క్రూ డిజిగ్నేషన్. సో దీనికి సంబంధించిగా రిక్వైర్మెంట్స్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే, అంతకన్నా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇండియన్ నేషనల్స్ విత్ వ్యాలిడ్ పాస్పోర్ట్. సో కంపల్సరీ మీకు ఒక వ్యాలిడ్ పాస్పోర్ట్ అయితే ఉండాలి. పాన్ కార్డ్ విత్ ఆధార్ కార్డు కూడా ఉండాలన్నమాట. మినిమం మీరు చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ 18 to 20 years మధ్యలో అయితే ఉండాలి. సో ఎక్స్పీరియన్స్ క్యాబిన్ వాళ్ళైతే 35 years అయితే లోపు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. సో హైట్ చూసుకున్నట్లయితే 155 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. సో ఫీమేల్స్ అయితే 167.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మినిమం ఎడ్యుకేషన్ కింద 10+2 అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంటర్మీడియట్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మరియు హిందీ అయితే బాగా వచ్చి ఉండాలి. మస్ట్ బీ మెడికలీ ఫిట్ యాజ్ పర్ DGCA. సో మెడికల్గా అంటే మీరు చాలా హెల్తీగా, చాలా ఫిట్గా ఉండాలన్నమాట. సో దీనికి సంబంధించి ఇక ఎలాంటి విజిబుల్ టాటూస్ కానీ, మార్క్స్ కానీ మీ బాడీ పైన ఉండకూడదని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే మెడికల్ ఇన్సూరెన్స్ అయితే వీళ్ళు కల్పిస్తారు. అంతేకాకుండా స్టాఫ్ ట్రావెల్కి సంబంధించి, అంతేకాకుండా 6 నామినేటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ అన్లిమిటెడ్ స్పేస్ అవైలబుల్ ట్రావెల్ విత్ ఎంప్లాయీ రిమైన్ ఎంప్లాయీ విత్ ఆకాశ. సో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే కల్పిస్తారనమాట. అంతేకాకుండా డెడ్ హెడ్ అలవెన్స్ సంబంధించి కూడా చాలా వరకు వీళ్ళు అలవెన్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో February 28, 2025 వరకు మీరు ఎప్పుడైనా సరే జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇంటర్మీడియట్ వాళ్ళు ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇక్కడ అప్లై అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఇక్కడ లాగిన్ రిక్వైర్డ్ అని అడుగుతుంది. సో ఇక్కడ ఓకే చేసి మీరు తర్వాత లాగిన్ అయితే అవ్వండి. తర్వాత మీరు మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.